జై హింద్ ఎవ్రీవన్. సో ఈ రోజుతో మన 26-27 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసాము. సో స్టూడెంట్స్ అందరికి కూడా యాజ్ పర్ ద టైం టేబుల్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. టీచర్స్ అందరికి కూడా లెసన్ ప్లాన్స్ ప్రాపర్గా ప్రిపేర్ చేసి లెసన్స్ని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఇన్నోవేటివ్ మెథడ్స్లో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనే ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ మినీ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో మినీ ప్రిన్సిపల్ మానిటరింగ్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కనెక్ట్ అయ్యేలా బెనిఫిట్ అయ్యేలా మన అకాడమిక్ సిస్టమ్ అనేది పూర్తి స్థాయిలో రన్ అవుతుంది. అయితే దీన్ని ఇంటికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఖచ్చితంగా మళ్ళీ రివ్యూ చేసుకోవాలి, రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికోసమని హోంవర్క్ అనే ఒక కాన్సెప్ట్ని యూజువల్గా అన్ని స్కూల్స్ వాళ్ళు ఇస్తారు. అయితే నేను మీ అందరికీ ప్రామిస్ చేసినట్టు హోంవర్క్ అనేది పిల్లలకు మాత్రమే, పేరెంట్స్కి కాదు. పేరెంట్స్కి అది ఒక బర్డెన్ కాకూడదు. పేరెంట్స్ స్టూడెంట్స్ని మళ్ళీ ఒక ట్యూషన్ మాస్టర్ని ఎంగేజ్ చేయాల్సిన అవసరం లేకుండా హోంవర్క్ అనేది కంప్లీట్గా డిఫైన్ చేయడం జరిగింది. మీ హోంవర్క్ షెడ్యూల్ ఎలా ఉంటుందనేది నేను ఒక బ్రీఫ్ ఇస్తాను, దాన్ని మీరు అర్థం చేసుకోండి. దాని ప్రకారము స్టూడెంట్స్కి సపోర్ట్ ఇవ్వండి, గైడ్ చేయండి. సో మన హోంవర్క్ సిస్టమ్ ఎలా ఉండబోతుందంటే, సో ఈ హోంవర్క్ అనేది గ్రేడ్ 1 and 2కి ఈవినింగ్ ఒక 2 గంటలు రివ్యూ చేసుకోవడానికి లేదా రివైజ్ చేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా గ్రేడ్ 3 to గ్రేడ్ 8 వాళ్ళకి ఎవ్రీడే ఈవినింగ్ 2.5 hours ఈ హోంవర్క్ మీద ఎక్సర్సైజ్ చేయడము. అదేవిధంగా మరుసటి రోజు ద నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొక 1/2 hour హోంవర్క్ మీద ఎక్సర్సైజ్ చేయడం అనే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. దీని మీద నేను మీకు చిన్న బ్రీఫ్ ఇస్తాను. సో ట్రై టు అండర్స్టాండ్ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ అండ్ సపోర్ట్ ద స్టూడెంట్. ఇప్పుడు గ్రేడ్ 1 and 2కి ఒక 15 నిమిషాల పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ రాయడము వాళ్ళకి ఇచ్చిన నోట్బుక్లో. సో దట్ ఈస్ ఫర్ ప్రాక్టీస్ అండ్ సబ్మిటింగ్ ఫర్ ద నెక్స్ట్ డే. అండ్ నెక్స్ట్ ఒక 15 నిమిషాల పాటు రీజనింగ్ అండ్ అర్థమెటిక్, ఇది బ్రెయిన్ అని చెప్పేసి మన స్కూల్లో ఆల్రెడీ ఇన్పుట్ ఇస్తారు. దాని తగ్గ వర్క్ షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద పిల్లలు ప్రాక్టీస్ చేయాలి. దీనికి ఎవరి సపోర్ట్ అవసరం లేదు, పేరెంట్స్ సపోర్ట్ అంతకంటే అవసరం లేదు. కాబట్టి ఇది సొంతంగా స్టూడెంట్ చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 1/2 hour వచ్చేసి కంప్లీట్గా వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్, అది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కావచ్చు, దాని మీద 1/2 hour హోంవర్క్ ఉంటుంది. రిటర్న్ కమ్ రీడింగ్ వర్క్, రీడింగ్ అండ్ రిఫ్లెక్షన్ అంటాం దీన్ని. ఇంకొక 1/2 hour వచ్చేసి ఈవీఎస్ అంటే సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ కలిపి ఈవీఎస్ అంటాం. దీని మీద వర్క్ ఉంటుంది, హోంవర్క్. అది రిటర్న్ కావచ్చు లేదంటే రీడింగ్ వర్క్ కావచ్చు. ఇంకొక 1/2 hour వచ్చేసి మ్యాథమెటిక్స్కి ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. సో ఏ హోంవర్క్ కూడా ఒక హోంవర్క్ టీచర్ కానీ ఒక పేరెంట్ కానీ సపోర్ట్ లేకుండా చేయగలిగే విధంగా ఇక్కడ స్కూల్లో ఇన్పుట్ ఇస్తారు. అండ్ స్టూడెంట్స్ ఇంటి దగ్గర సొంతంగా చేయాలి. హోంవర్క్ అనేది ఎప్పుడైనా సొంతంగా చేయాలి, అంతే తప్ప ఇంకొకళ్ళ గైడెన్స్లో చేసేది హోంవర్క్ కాదు. ఎప్పుడు గైడెన్స్ ఇస్తూ పోతుంటే స్టూడెంట్కి గైడెన్స్ తీసుకునే అలవాటు అవుతుంది తప్ప సొంతంగా చేసుకునే అలవాటు అనేది తగ్గిపోతుంది. కాబట్టి ప్లీజ్ డు నాట్ సెండ్ ద స్టూడెంట్స్ టు ఎనీ హోమ్ ట్యూషన్స్ ఆర్ ఎనీ ట్యూషన్స్ ఆర్ డోంట్ ఈవెన్ అంటే పేరెంట్ కూడా దానికి సపోర్ట్ చేయకుండా గైడ్ చేసే విధంగా చూడండి. వేరస్ వెన్ ఇట్ కమ్స్ టు 3rd to 8th standard, సో ఇదే 15 నిమిషాల పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. ఇంకొక 15 నిమిషాలు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ మీద వర్క్ షీట్స్ సాల్వ్ చేసే దాంట్లో ఉంటుంది. దాన్ని డెఫినెట్గా స్టూడెంట్స్ ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక 1 hour పాటు, ఎగ్జాక్ట్లీ 1 hour అంటే 60 minutesలో ఆ రోజు జరిగిన 5 సబ్జెక్ట్స్ కానీ 6 సబ్జెక్ట్స్ కానీ ఆ జరిగిన సబ్జెక్ట్స్లో ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో చెప్పారో దాన్ని టెక్స్ట్ బుక్ చదవాలి. టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు స్టూడెంట్స్ పెన్సిల్తో అండర్లైన్ చేసుకోవడము, ఆ అండర్లైన్ చేసుకున్న దాన్ని సినాప్సిస్ కింద వాళ్ళ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ నోట్బుక్లో రాసుకోవడము. దీని ద్వారా టెక్స్ట్ బుక్ రీడింగ్ అలవాటు అవుతుంది, బ్రాడర్ పర్సెప్షన్ పెరుగుతుంది. ఇంకొక 1/2 hour వచ్చేసి కంప్లీట్గా లాంగ్వేజెస్ అంటే తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ హోంవర్క్ అనేది రిటర్న్ వర్క్ ఉండొచ్చు లేదంటే రీడింగ్ వర్క్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొక 1/2 hour
కంప్లీట్గా సైన్స్ కానీ సోషల్ స్టడీస్ కానీ ఏదో ఒక సబ్జెక్ట్ సంబంధించిన హోంవర్క్ ఉంటుంది. అది రైటింగ్ కావచ్చు, రీడింగ్ కావచ్చు. సో ఈ హోంవర్క్ ఇలా అవుతుంది. టోటల్గా మనకి 2.5 గంటలు ఈవినింగ్ పిల్లాడు ఇంటి దగ్గర హోంవర్క్ పేరుతో రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మ్యాథమెటిక్స్ సంబంధించి మ్యాథమెటిక్స్ ప్రతిరోజు చేయించాలనే ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్కి హోంవర్క్ పుష్ చేయడం జరిగింది. మ్యాథమెటిక్స్ హోంవర్క్ మార్నింగ్ స్టూడెంట్ 5:30కి నిద్ర లేవడము, ఒక 15 మినిట్స్లో వాళ్ళు మార్నింగ్ అబ్ల్యూషన్స్ కంప్లీట్ చేసుకొని 5:45 నుంచి 6:15 వరకు మ్యాథమెటిక్స్ హోంవర్క్ అనేది ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటిక్స్ హోంవర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అది ఎర్లీ అవర్స్లో మ్యాథమెటిక్స్ సంబంధించి మైండ్ రిఫ్రెషింగ్ యాక్టివిటీగా ఉంటుంది. ప్లస్ వాళ్ళకి మళ్ళీ నిద్ర వచ్చే అవకాశం ఉండదు. మ్యాథమెటిక్స్ కాబట్టి వాళ్ళు కంప్లీట్గా లైక్ ఆన్ పేపర్ రైటింగ్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా దీని ద్వారా మ్యాథమెటిక్స్ కూడా అద్భుతంగా జరుగుతుంది. సో ఈ సీక్వెన్స్లో మన హోంవర్క్ సిస్టంలో హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ చేసాము, రీజనింగ్ అండ్ అర్థమెటిక్ మీద ఫోకస్ చేసాము, అదేవిధంగా టెక్స్ట్ బుక్ రీడింగ్ మీద ఫోకస్ చేసాము. నెక్స్ట్ 3 సబ్జెక్ట్స్, ఒకటి లాంగ్వేజెస్, ఒకటి ఆప్షనల్స్, ఒకటి మ్యాథమెటిక్స్, ఇలా 3 సబ్జెక్ట్స్ సంబంధించిన హోంవర్క్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఇలాగే మనము ప్రాక్టీస్ చేయిద్దాము, ఆ విధంగా రివైజ్ చేపిద్దాము. ఎక్కడ మీరు వరీ కాకండి, టెన్షన్ పడకండి. ప్రతిరోజు దీని మీద పిల్లలకి అవేర్నెస్ ఇచ్చేసి ఒక 10 రోజుల్లో పిల్లలందరూ దీనికి అలవాటు చేస్తాం కాబట్టి ట్రై టు కోఆపరేట్ అండ్ మేక్ ద స్టూడెంట్స్ మచ్ బెటర్ దెన్ ఎవర్. థ్యాంక్ యూ వెరీ మచ్.